నమస్తే ప్రజా వాయిస్ కి స్వాగతం. మీడియా మిత్రులందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, నరేంద్ర మోడీ గారు 11 సంవత్సరాల సుదీర్ఘ పాలనపై ప్రజలకు ఏ విధంగా అయితే సంక్షేమ పథకాలు అందించినారో దాని కొరకై ఈరోజు రాష్ట్రం నుంచి ముఖ్య వక్తగా భారతీయ జనతా పార్టీలో సీనియర్ నాయకులు, మొన్ననే రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన పెద్దలు గౌరవనీయులు పాకా సత్యనారాయణ గారు, మన ఆదోని ఎమ్మెల్యే గారు డాక్టర్ పార్థసారథి గారు, ఈ జోనల్ ఇన్ఛార్జ్ ఈ యొక్క 11 సంవత్సరాల కార్యక్రమానికి మన కాపు రామచంద్రెడ్డి గారు, అలాగే మనకు మరొక వక్త రాష్ట్ర యువ మోర్చా అధ్యక్షులు మిట్ట వంశీ గారు, అలాగే రాష్ట్ర రజక సంఘం కార్పొరేషన్ చైర్మన్ శ్రీ సావిత్రి మేడం గారు, అలాగే సీనియర్ నాయకులు కోర్ కమిటీ సభ్యులు చంద్రమౌళి గారు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు విక్టర్ రమేశయ్య గారు, మా జిల్లా ఇన్ఛార్జ్ అంకాల్ రెడ్డి గారు. ఈ యొక్క కార్యక్రమం ఈరోజు సాయంత్రం 4 గంటలకు జరుగుతుంది కాబట్టి ఆ కార్యక్రమం ముఖ్య వక్తగా ఇక్కడ ఉండే పెద్దలందరూ కూడా, మన వెనకలు ఉండే మండల అధ్యక్షులు అందరూ కూడా ఈరోజు సాయంత్రం జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. ఇప్పుడు పెద్దలు రాజ్యసభ సభ్యులు మాట్లాడతారు. 11 సంవత్సరాల భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఎన్డీఏ కూటమిగా నేడు నరేంద్ర మోడీ గారి సారథ్యంలో భారతదేశంలో సాధించినటువంటి ప్రగతి గురించి ప్రజలకు వివరించేటటువంటి ప్రయత్నంలో భాగంగా బాధ్యత కలిగినటువంటి రాజకీయ పార్టీకి చెందినటువంటి వ్యక్తులుగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా యావత్ భారతదేశంతో పాటు చేయడం జరిగింది. 11 సంవత్సరాల క్రితం నరేంద్ర మోడీ గారి యొక్క పాలన ప్రారంభమయ్యే నాటికి అంతకు పూర్వం దశాబ్ద కాలం పాటు కాంగ్రెస్ నేతృత్వంలో జరుగుతున్నటువంటి అరాచకాలు, దాష్టికాలు, అవినీతి, విదేశీ దురాక్రమణ, అదే రకంగా అంతర్గత భద్రతా లోపము, బహిర్గత భద్రత, భారత భూభాగం యొక్క ఆక్రమణ, ఆర్థిక మాంద్యము, వ్యవసాయం పూర్తిగా నిర్లక్ష్యం చేయబట్టం, అనేక రకాలైనటువంటి ఇబ్బందులతోటి నరేంద్ర మోడీ గారి ఈ దేశాన్ని 2014లో భారతదేశ ప్రజలు పట్టగట్టడం జరిగింది. ఆనాటి నుంచి ఈ 11 సంవత్సరాల కాలంలో అతి గొప్పదైనటువంటి చరిత్ర సృష్టిస్తూ యావత్ ప్రపంచంలోనే భారతదేశం యొక్క స్థానాన్ని ఒక సముచితమైనటువంటి రీతికి తీసుకెళ్ళినటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క పని విధానం, భారతీయ జనతా పార్టీ యొక్క ఆలోచన విధానము, దాంతోడు అన్ని రంగాలలో సాధించినటువంటి పురోగభివృద్ధిని తెలియజేయటమే ఈ మీడియా మిత్రుల సమావేశం ద్వారా సమాజాన్ని తెలియజేయటమే ఇందు మా కర్తవ్యం మీరు చెప్తాం. అతి కీలకమైనటువంటి విషయం, భారత 11వ ఆర్థిక వ్యవస్థగా నరేంద్ర మోడీ గారికి ఈ దేశాన్ని అప్పచెప్పడం జరిగింది. కేవలం ఈ 11 సంవత్సరాల కాలంలో ఈరోజు 4వ స్థానానికి భారతదేశం ఎగబాకి 3వ స్థానం వైపు అడుగులు వేసేటటువంటి దిశగా వెళ్ళేటటువంటి సందర్భంలో ప్రపంచంలో అతి ముఖ్యమైనటువంటి అతి పెద్దదైనటువంటి ఆర్థిక వ్యవస్థను నిర్మాణం చేసేటటువంటి పరిస్థితి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో జరుగుతోంది. అనేక రకాలైనటువంటి సంస్కరణలు, ఈ సంస్కరణల ద్వారా సామాజికమైనటువంటి దృక్పథంలో మనందరికీ కూడా స్పష్టంగా కనపడేది స్వచ్ఛ భారత్. నరేంద్ర మోడీ గారికి ముందు, నరేంద్ర మోడీ గారి తర్వాత అనేటటువంటి ఒక చరిత్రను ఆవిష్కరించినటువంటి పరిస్థితి ఈనాడు మనం చూస్తూ ఉన్నాం. అంతకు పూర్వం ఎక్కడ పడితే అక్కడ పూర్తిగా పారిశుధ్యానికి ప్రాధాన్యత లేనటువంటి నగరాలు కానీ, పట్టణాలు కానీ, గ్రామాలు కానీ, ఆఖరికి పబ్లిక్ ప్లేసెస్లో ఉండేటటువంటి చిరు వ్యాపారులు కూడా దాన్ని పట్టించుకునేటువంటి పరిస్థితి నుంచి ఈరోజు మనం స్వచ్ఛ భారత్, ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తి, ఒక ప్రజా విశ్వాసం కలిగినటువంటి నాయకుడు ఒక పిలుపు ఇవ్వడం ద్వారా సమాజం ఏ రకంగా స్పందించిందంటే ఈరోజు రైల్వే స్టేషన్లు కానీ, బస్ స్టాండ్లు కానీ, పబ్లిక్ టాయిలెట్స్ కానీ అన్నీ కూడా గ్రామాల
ఏ రకంగా అన్ని చోట్ల కూడా స్వచ్ఛ భారత్ అనేటటువంటి ఒక గొప్ప సామాజిక కార్యక్రమం ద్వారా మనకి స్వచ్ఛత అనేది చాలా స్పష్టంగా కనపడుతూ ఈ యొక్క ద్వారా ఆరోగ్యవంతమైనటువంటి భారత నిర్మాణం చేసేటువంటి పరిస్థితి చూస్తాం. రెండవది భద్రతకు సంబంధించినటువంటి విషయం. భారతదేశంలో 2014 నాటికి ఉన్నటువంటి పరిస్థితి, భారతదేశంలో విదేశీ మనకు సంబంధం లేనటువంటి ఈ వ్యవస్థలో భారతదేశాన్ని అస్థిరత్వం పరిచేటటువంటి అనేక శక్తులు వారి యొక్క మద్దతుతోటి భారతదేశంలోకి రావటం, ఈ మద్దతు ద్వారా వారు భారతదేశంలో వండుకున్నటువంటి సామాజిక స్థితిగతులను దెబ్బతీసేటటువంటి ప్రయత్నం, సమాజంలో ఒక భయాందోళనకు గురి చేసేటటువంటి ప్రయత్నం. ఈ భయాందోళన ఎంతవరకు వచ్చినాయంటే మన పక్కన ఉన్నటువంటి హైదరాబాద్లో గోకుల్ చాట్లో బాంబులు పేలి సామాన్యులు చనిపోయేటటువంటి పరిస్థితి నుంచి ఈరోజు దాన్ని మొత్తం యావత్ భారతదేశంలో ఉన్నటువంటి ఈ తీవ్రవాదాన్ని అంతా కూడా పూర్తి స్థాయి తరివేసి ఉత్తర భారతదేశానికి సంబంధించి మన దేశంలో వండుకున్నటువంటి కాశ్మీర్ ప్రాంతంలో దాన్ని కూడా కాశ్మీర్ ఆర్టికల్ 370 కూడా రద్దు చేసి లడాఖ్ని ప్రత్యేకంగా గుర్తించి జమ్మూని ఒక స్టేట్గా పెట్టి కాశ్మీర్ని మరి కేంద్ర పాలిత ప్రాంతంగా ఉంచి కేవలం 4-3 జిల్లాలకే ఈ యొక్క తీవ్రవాదాన్ని తొక్కుబెట్టి మిగిలినటువంటి భారతదేశం అంతా కూడా ఊపిరి పీల్చుకునేటటువంటి పరిస్థితి రావడంతో పాటు భారతదేశంలో విదేశీ భద్రత వారి ద్వారా విదేశీ శక్తుల ద్వారా ఉండేటటువంటి అభద్రతా భావాన్ని పారదోలినటువంటి విషయం కూడా ఈ దశాబ్ద కాలంలో చూడటం జరిగింది. అదే రకంగా అంతర్గత భద్రత, భారతదేశంలో వండుకున్నటువంటి నక్సలిజం యొక్క పెను ముప్పు ఏదైతే ఉన్నదో అది ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో దాదాపుగా ఈశాన్య రాష్ట్రాల నుంచి దాదాపుగా నల్లమలై ఫారెస్ట్ వరకు ఒక పక్క మావోయిస్టులు, ఇంకో పక్క సిక్కు తీవ్రవాదులు, మరో పక్క తమిళ తీవ్రవాదులు, మరో పక్క ఇస్లామిక్ తీవ్రవాదులు, మరో పక్క క్రైస్తవ మిషనరీలు, వీళ్ళందరూ కూడా ఈ యొక్క రెడ్ కార్పెట్ అనేటటువంటి ఈ నల్లమలై ఫారెస్ట్ నుంచి దాదాపుగా వెస్ట్ బెంగాల్ ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ మీద నుంచి వెస్ట్ బెంగాల్ నుంచి దాదాపుగా నాగాలాండ్ వరకు ఉన్నటువంటి క్యారిడార్లో వండుకున్నటువంటి ఈ మావోయిస్టులందరినీ కూడా దాదాపుగా వారందరినీ కూడా ఏరివేసేటటువంటి ప్రయత్నం చేస్తూ అంతర్గత భద్రత తీసుకొచ్చి వాళ్ళు దాదాపుగా 10-12 జిల్లాలకి మావోయిజం యొక్క యాక్టివిటీని దీన్ని కన్సైన్ చేస్తూ రాబోయేటటువంటి రోజుల్లో నక్సల్ విముక్త భారత్ను కూడా చేసేటటువంటి ప్రయత్నం ఈ యొక్క అమిత్ షా గారి నేతృత్వంలో తీసుకునేటటువంటి చర్యల ద్వారా అంతర్గత భద్రత చేపట్టినటువంటి విషయం కూడా మనందరికీ కూడా తెలిసిందే. దీనికి తోడు ఇంకా ప్రధానమైన విషయం, నరేంద్ర మోడీ గారు వచ్చే నాటికి భారత్లో ఉన్నటువంటి నకిలీ నోట్ల చలామణి, ఒక నకిలీ నోట్లు ఏ స్థాయిలోకి వచ్చినాయి అంటే దాదాపుగా ప్రతి బ్యాంకులోనూ కూడా 500, 1000 రూపాయలు, 2000 రూపాయల నోటు నకిలీ నోట్లు వచ్చి భారత ఆర్థిక వ్యవస్థను పూర్తిగా ఛాలెంజ్ చేసేటటువంటి పరిస్థితి ఉంది. ఇట్టి పరిస్థితిలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు ముద్రించినటువంటి నగదు ఏదైతే ఉన్నదో అది చలామణి అయ్యేటటువంటి నగదుగా దాన్ని గుర్తించేటటువంటి ప్రక్రియ కోసం డిజిటల్ ఆపరేషన్ చేసేటటువంటి ప్రయత్నం. దాదాపుగా 5-6% ఉండేటటువంటి ఇన్కమ్ ట్యాక్స్ని దాదాపుగా ఈరోజు 18% వరకు ప్రజానికం అందులో ఐటీ రిటర్న్స్ దాఖలు చేసే పరిస్థితి ఉంది. జీరో అకౌంట్ బ్యాలెన్సెస్ ద్వారా ఈ యొక్క జీరో అకౌంట్స్ మెయింటైన్ చేయడం ద్వారా ముద్రించినటువంటి నగదుని చలామణిలో ఉన్నటువంటి నగదుకి బేరు చేసుకునేటటువంటి పరిస్థితి వచ్చింది. అంతకు పూర్వం ముద్రణకి వినియోగానికి మధ్యలో దాపరకం ఉండేది. ఈ దాపరకం ఉన్న కారణంగా అనేక మంది కోటీశ్వరులు, ఆ పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నటువంటి రాజకీయవేత్తలు అందరూ కూడా కోట్ల రూపాయలు దాన్ని దాచేటటువంటి ప్రయత్నం ఉండేది. ఈరోజు ఎప్పుడైతే ఈ రకమైనటువంటి నోట్ల రద్దు చేసి డిమానిటేషన్ చేశారో దాదాపుగా ముద్రించినటువంటి అమౌంట్కి ఆరా వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. ఒక నివేదిక ప్రకారం దాదాపుగా అప్పటికి కేంద్ర ప్రభుత్వంలో 3 లక్షల కోట్ల రూపాయల నకిలీ నగదు భారతదేశంలో చాలామంది అవుతుందని చెప్పి ఈ డిమానిటేషన్ ముందు మనకు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. పాకిస్తాన్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి నకిలీ నగదు ద్వారా భారత ఆర్థిక వ్యవస్థని పూర్తిగా పతనం చేసేటటువంటి ప్రయత్నం కూడా చేశారు. దాన్ని డిమానిటేషన్ ద్వారా అడ్డుకుని ఈ వ్యవస్థను నిలబెట్టేటువంటి పరిస్థితి చూడటం జరిగింది. 4వది భారతదేశానికి సంబంధించి అతి ప్రధానమైనది వ్యవసాయ రంగం. వ్యవసాయ రంగం పట్ల ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యల మేరకు కిసాన్ సాయిల్కి సంబంధించినటువంటి మరి హెల్త్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో మనుషులకే కాదు భూమికి సంబంధించిన హెల్త్ కార్డులు తీసుకోవడం, ఆ భూమిలో ఉన్నటువంటి లోపాలను గుర్తించడం,
ఆ భూమి ఏ పంటలకు పండిస్తే ఉత్తమమైనటువంటి ఆదాయం వస్తుందో దాన్ని గుర్తించినటువంటి పంటను ఎగుమతి చేసేటటువంటి ప్రయత్నం, దిగుమతులు తగ్గించే ప్రయత్నం. కాబట్టి వ్యవసాయ రంగాన్ని అత్యద్భుతంగా పెంచినటువంటి కారణంగా మనము అతి కీలకమైనటువంటి ప్రపంచం అంతా కూడా కరోనా సందర్భంలో ఆర్థిక రంగంగా వెలవెల్లాడింది. అమెరికా లాంటి దేశాలు కూడా ఆర్థిక స్థితిగతులు తట్టుకోలేని పరిస్థితి ఉన్నటువంటి తరుణంలో వీటన్నిటికీ కూడా తల ఒగ్గకుండా నిలబడినటువంటి దేశం ఏదైనా ఉందంటే ఒక భారతదేశమే. అది కూడా అగ్రికల్చర్ సెక్టార్ 1.6% మీకు అప్పర్ లైన్లోకి తీసుకెళ్లేటటువంటి పరిస్థితి. ఒకటే రంగం, వ్యవసాయ రంగం ఒకటే భారతదేశంలో ఆర్థిక రంగంలో నష్టం లేకుండా పైకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆ వ్యవసాయ రంగానికి సంబంధించి మద్దతు ధర ప్రకటించేటటువంటి విషయంలో కానీ, ఆ రైతుకు నేరుగా 2,000 రూపాయలు చొప్పున కిసాన్ క్రెడిట్ కార్డులు ఇచ్చి లోన్ తీసుకునే సదుపాయంతో పాటు ఫసల్ బీమా యోజన కింద సంవత్సరానికి 3 ఏళ్ళు 6,000 రూపాయలు రైతు ఖాతాలు వేసేటటువంటి పరిస్థితి. అదే రకంగా యూరియాకి సంబంధించినటువంటి వినియోగాన్ని తగ్గించడం, ఆ యూరియాని లిక్విడ్ ఫామ్లోకి దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయడం, ఆ లిక్విడ్ ఫామ్లో ఉన్నటువంటి యూరియాని డ్రోన్ల ద్వారా దాన్ని వేసేటటువంటి ప్రయత్నం. దానికి 8 లక్షల రూపాయలు ఉన్నటువంటి డ్రోన్లో దాదాపుగా 5 లక్షల రూపాయలు సబ్సిడీ ఇచ్చేటటువంటి పరిస్థితి. కాబట్టి వ్యవసాయ రంగంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని మేళవించి వ్యవసాయంలో ఉత్పత్తులు పెంచి అధికమైనటువంటి శ్రద్ధ తీసుకున్న కారణంగా భారత ఆర్థిక వ్యవస్థ యొక్క స్థితిగతి కూడా ఈ వ్యవసాయ రంగంలో రావడం జరిగింది. 4వది రక్షణ రంగం. రక్షణ రంగానికి సంబంధించినటువంటి విషయంలో ఇంతవరకు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి కూడా అన్ని దిగుమతులతోటే రక్షణ రంగం నడుస్తూ ఉండేది. ఫస్ట్ టైం నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో రక్షణ రంగంలో మేడ్ ఇన్ ఇండియా అనేటటువంటి కాన్సెప్ట్ ద్వారా అత్యాధునికమైనటువంటి ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్స్ ఏదైతే ఉన్నాయో ఈ యొక్క ఖండాంతర క్షిపణులు దాదాపుగా 6,000 కిలోమీటర్ల రేంజ్లోకి దాన్ని మనం తయారు చేయటం, అందులో బ్రహ్మోస్ లాంటి దాన్ని మొన్న జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్లో దాన్ని వినియోగించిన సందర్భంలో ప్రపంచం అంతా కూడా నివ్విరిపోయేటటువంటి పరిస్థితి ఉంది. రక్షణ రంగంలో ఊహించినటువంటి పరిస్థితి భారత్ని యావత్ ప్రపంచం కూడా చవిచూస్తూ జరిగింది. దాంతో ప్రపంచంలో ఉన్నటువంటి దాదాపుగా 28 దేశాలు రక్షణ రంగంలో భారతదేశంతో పాటు వారు వ్యాపార ఒప్పందాలకు రావడం జరిగింది. అంతరిక్షానికి సంబంధించిన విషయంలో కూడా మన అమెరికా కంటే కూడా గణనీయమైనటువంటి తక్కువ ఖర్చుతోటి ఉపగ్రహాలను అంతరిక్షంలోకి తీసుకెళ్లేటటువంటి ప్రక్రియ కూడా సాధించినటువంటి విషయం నరేంద్ర మోడీ గారి 11 సంవత్సరాల కాలంలో జరిగిందనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తాం. మరోపక్క ఆరోగ్యానికి సంబంధించి ఆయుష్మాన్ భారత్ అనేటటువంటి కార్డు ద్వారా భారతదేశంలో వండుకున్నటువంటి పౌరులందరికీ 5 లక్షల రూపాయలు ఉచితంగా మరి ఈ కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రవేశపెట్టినటువంటి ఈ విధానం ద్వారా ఆయుష్మాన్ భారత్ కార్డు తోటి ప్రజలందరూ కూడా ఉచితమైనటువంటి 5 లక్షల లోపు ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు దాదాపుగా 399 రోగాలను వారు గుర్తించడం జరిగింది. ఆ రోగాలకు సంబంధించిన చికిత్స కూడా ఆరోగ్య భారత్ ద్వారా దీనికి ఈ కార్డు ద్వారా చేసేటటువంటి ప్రక్రియ చేపట్టడం జరిగింది. మరొక కీలకమైనటువంటి విషయం, ప్రపంచం యావత్తు భారతదేశంలో ఇప్పుడు మా చిన్ననాటి నుంచి మేము పుట్టక పూర్వం నుంచి కూడా ఏదైనా సరే ఒక తీవ్రమైనటువంటి ఒక మహమ్మారి ఏదన్నా ప్రబలినప్పుడు, అది కలరా కానీ మచూచికం కానీ లేదా ఇంకేదైనా విపత్తు వచ్చినప్పుడు భారతదేశానికి దానికి సంబంధించినటువంటి మందు రావటానికి దాదాపుగా 20, 30, 40 సంవత్సరాలు పట్టేది. ఈ 40 సంవత్సరాల కాలంలో ఈ దేశంలో ఉన్నటువంటి జనాభా అనేక మంది, వేలాది నుంచి లక్షలాది మంది చనిపోయినటువంటి దాఖలాలు మనం చూస్తున్నాం. ఇటువంటి క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ప్రపంచంలో వండుకున్నటువంటి కరోనాను ఎదుర్కొన్నప్పుడు కరోనా మీద ప్రపంచంలో భారతదేశం మీద ఆనాడు చేసినటువంటి వ్యాఖ్యలు, రెండవ పెద్ద జనాభా కలిగినటువంటి దేశం, 140 కోట్ల దేశం భారతదేశం శ్మశాన భూమిగా మారబోతుంది, ఈ దేశాన్ని కాపాడగలిగేవారు ఎవరూ లేరు, ఇక్కడ సాంకేతికమైనటువంటి పెద్ద మరి ఇటలీతోటో ఆస్ట్రేలియాతోటో ఇంగ్లాండ్ తోటో పోలిస్తే అటువంటి సాంకేతిక పరమైనటువంటి పరిజ్ఞానం లేని కారణంగా నష్టపోయేటటువంటి పరిస్థితి ఉందనేటటువంటి విషయాలతోటి అనేక వార్తాపత్రికల్లో భారతదేశం గురించి వారు ప్రస్తావించడం జరిగింది. వాటన్నిటిని కూడా పటాపంచలు చేస్తూ ప్రపంచంలో మనం USA, UK, రష్యా అండ్ చైనా ఈ 4తో పాటు 5వ దేశంగా ఇమీడియట్గా మనకు సంబంధించినటువంటి సొంత పరిజ్ఞానంతో వ్యాక్సిన్ తయారు చేసినటువంటి వ్యాక్సిన్ కేవలం 8 నెలల కాలంలో సుమారు 140 కోట్ల జనాభాకి మనం ఉచితంగా దీన్ని పంపిణీ చేయటం, మనం పంపిణీ చేయడంతో పాటు ప్రపంచంలో అనేక పేద దేశాలకి ఈ యొక్క వ్యాక్సిన్ని
మనం ఎగుమతి చేయటం, ప్రపంచంలో మిగిలినటువంటి వ్యాక్సిన్స్ కంటే కూడా, రష్యన్ వ్యాక్సిన్ కంటే, అమెరికన్ వ్యాక్సిన్ కంటే కూడా ఈ వ్యాక్సిన్, భారత వ్యాక్సిన్ మేలైనటువంటి వ్యాక్సిన్ అని చెప్పి మనం కితాబు పొందేటటువంటి పరిస్థితి చూస్తే, నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ప్రపంచంలో మానవాళికి ఉపయోగపడేటటువంటి విధంగా చేసినటువంటి ఈ పరిస్థితి అన్ని చూస్తే, అటు సాంకేతికంగా, ఇటు వ్యవసాయ పరంగా, ఇటు విద్యలో కానీ అన్నిటిలో కూడా అత్యాధునికమైనటువంటి పరిస్థితుల్లో చేపట్టడం జరిగింది. దీనికి తోడు ప్రపంచంలో దిగుమతులన్నీ కూడా గణనీయంగా తగ్గించుకున్నాం, ఎగుమతులను గణనీయంగా పెంచుకున్నాం. తద్వారా ఈనాడు ప్రపంచం మీద భారత్ ఆధారపడేటటువంటి పరిస్థితి ఎంతమాత్రం కూడా లేని స్థితి ఉంది. మరోపక్క దౌత్యపరంగా ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ భారతదేశానికి ప్రపంచంలో అన్ని దేశాలు బాసటగా నిలబడినటువంటి దాఖలాలు మనం చూసాం. ఆపరేషన్ సింధూర్ సందర్భంగా సర్జికల్ స్ట్రైక్స్ చేసినప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నీ కూడా ఎక్సెప్ట్ ఈజిప్ట్ ఒకటి అండ్ ఉజ్బెకిస్తాన్, ఈ 2 దేశాలు తప్ప మిగిలినటువంటి అన్ని దేశాలు కూడా అయితే తటస్థ వైఖరి లేకపోతే మనకి మద్దతు ప్రకటించింది తప్ప భారత వ్యతిరేకంగా ఎక్కడ కూడా నోరు మెదపలేదు. ఇస్లామిక్ దేశాలతోటి మనం చక్కటి సంబంధ బాంధవ్యాలు నెలకొల్పుకున్నాం. ఇరాన్ తోటి మనం చాబహార్ పోర్ట్ నిర్మాణం చేశాం. ఇరాన్లో వండుకున్నటువంటి ఇస్లామిక్ సంబంధించినటువంటి స్టేట్స్ అన్ని కూడా మనకి చాలా బాసటగా ఉన్నాయి. దానికి తోడు మనం ఈజిప్ట్ దురదృష్టం, భూకంపం వస్తే మొట్టమొదటి సహాయానికి చేయూతనిచ్చినటువంటి దేశం ప్రపంచంలో భారతదేశం అయితే, ఇవాళ దురదృష్టం ఈజిప్టు పాకిస్తాన్ పక్షాన్ని నిలబడటం అన్నది ప్రపంచం అంతా కూడా నివిరిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ రకమైనటువంటి మానవాళిని చాటుకుంటూ ప్రపంచంలో మన యొక్క స్థితిగతులు పెంచుతూ భారతదేశంలో పేదరిక నిర్మూలన గణనీయంగా తగ్గిస్తూ 35 కోట్ల మంది జనాభా పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చినటువంటి విషయం కూడా మన తాజా అంతర్జాతీయ రిపోర్ట్లు కూడా దాన్ని దాఖలు చేయడం జరిగింది. స్థితిగతులు పెంచాం, ప్రపంచంలో సాంకేతిక పరిజ్ఞానం పెంచుకుంటూ వెళ్ళాం. కాబట్టి ఈ రకమైనటువంటి విషయాలన్నీ కూడా ప్రజాబాహుళ్యానికి తెలియజేసే నిమిత్తం ఈ 11 సంవత్సరాల నరేంద్ర మోడీ గారి యొక్క పాలన ప్రజలకు తెలియజేసి ఈ బీజేపీ ప్రభుత్వానికి, ఈ ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతుని ఇచ్చేటటువంటి బాధ్యత ప్రజలపై ఉన్న కారణంగా దీనికి సంబంధించినటువంటి విషయాన్ని మద్దతు కూడగట్టి ఈ వాస్తవాలని కూడా తెలియజేయడం కోసం ఈనాడు మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు యావత్ భారతదేశం అంతా కూడా పర్యటన చేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు ఈ యొక్క ఆదోని నియోజకవర్గానికి, ఈ కర్నూలు జిల్లాకు సంబంధించి ఆదోని నియోజకవర్గంలో మా శాసనసభ్యులు పార్థసారథి గారి నేతృత్వంలో, జిల్లా అధ్యక్షులు వారి ఆధ్వర్యంలో ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసే నిమిత్తం పత్రికా విలేకరులందరూ కూడా కలిసి ఈ 4 విషయాలు మీతో పంచుకునేటువంటి ప్రయత్నం చేశారని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాను. నమస్కారం. సస్పెండ్ చేశారు సార్. అలాగే అనేక ఆరోపణలు కొంతమంది వచ్చినాయి, పేపర్లో వచ్చినాయి. సస్పెండ్ చేస్తున్నారు, ఆర్డర్ కాపీ వచ్చింది, బట్ వాళ్ళు ఏం చేయకుండా కొంతమంది కాపాడుతున్నారనే వాదన ఉంది. అది ఎంతవరకు కరెక్ట్ సార్? అంటే సంస్థాగత నిర్మాణంలో సస్పెన్షన్ అనేది తాత్కాలికంగా ఆయన నిధుల నుంచి తొలగించడం జరుగుతుంది. వారిలో పరివర్తన వచ్చి వారు చేసింది తప్పని వారికి అనిపించినా, లేదా పార్టీకి అనుకూలంగా వారు పనిచేసేటటువంటి పరిస్థితి వచ్చినా మళ్ళీ తిరిగి ఆ సస్పెన్షన్ ఎత్తేసే పరిస్థితి కూడా ఉంటుంది. సస్పెన్షన్ క్రమశిక్షణ అంటే కేవలం తొలగించుకుంటూ పోవటమే కాదు, సమన్వయం చేయటం కూడా సస్పెన్షన్లో భాగం. కాబట్టి మిగిలిన వాళ్ళని ఏమైనా చేసినట్టు పేపర్స్ అంటే పార్టీ సంస్థాగతంలో 2 భాగాలు ఉంటుంది. ఒకటి ప్రజాబాహుళ్యంలో చెప్పే విషయాలు కొన్ని ఉంటాయి, మేము అంతర్గతంగా లోపల మేము మాట్లాడుకునే విషయం అన్ని పార్టీల్లో ఉంటుంది. దాని విషయానికి వారు మాతో మాట్లాడే పరిస్థితిని బట్టి యువతలో ఉన్నటువంటి పార్టీ వాళ్ళతో కూడా మాట్లాడతాం. వారు వీరు సమన్వయం అయితే ఇద్దరు కలిసి నిన్న దెబ్బలాడుకున్న వాళ్ళు ఈరోజు స్నేహాలు అవుతూ ఉండే, వాళ్ళ స్నేహంగా ఉన్నవారు రేపు గొడవ పడకుండా ఉంటారు. కాబట్టి మానవ సంబంధాలు తాత్కాలికంగా ఒక్కొక్కసారి ఉద్రేకాలకు లోనవుతున్నప్పుడు కొన్ని పరిస్థితులు వాటిని మళ్ళీ సరి చేసుకునేటువంటి ప్రయత్నం ఉన్నప్పుడు మేము చేస్తాం. బట్ క్రమశిక్షణా సంఘం అధ్యక్షుడిగా నా బాధ్యత కేవలం క్రమశిక్షణ తీసుకోవడం ఒకటే కాదు, దాన్ని సమన్వయపరుచుకుని ఎదురుకు తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం కూడా ఉంటుంది. కాబట్టి దాన్ని బట్టి నడుచుకుంటూ ఎదురుకు వెళ్తుంటాం. క్రమశిక్షణ కాబట్టి అప్పుడు చాలా ఉంది. ఎప్పుడు లేదు సార్ ఇలాంటి ఎక్స్క్యూజ్ అనేది లేదు. ఎంత పెద్ద నాయకుడైనా బీజేపీలో నో ఎక్స్క్యూజెస్ ఉంటాయని ఫస్ట్ టైం. ఎక్స్క్యూజెస్ ఎప్పుడు ఉంటాయి, ఎక్స్క్యూజెస్ లేకుండా ఉండవు. ఎందుకంటే మానవ నైజంలో తప్పు చేయటం ఎంత సహజమో
క్షమాపణ కోరటం, పరివర్తన చెందడం కూడా అంతే సమాజం. నువ్వు క్షమించమని చెప్పి కోరిన తర్వాత కూడా నేను చర్య తీసుకుంటానంటే అది నీ దగ్గర రాక్షసత్వం, మూర్ఖత్వం తప్ప ఇంకేముంది. కాబట్టి సిద్ధాంతం ఉంటుంది. సిద్ధాంతం అదే అంటాను, సిద్ధాంతాన్ని డివేట్ అయినప్పుడు మళ్ళీ తిరిగి రావు. ఇప్పుడు ఒక నక్సలైట్ పక్కాగా బీజేపీలో చేరతానన్నప్పుడు అతను నువ్వు నక్సలైట్ కాబట్టి నేను చేరొద్దని చెప్పి మేము నెట్టివేయాలి. ఎందుకంటే అతని ఆలోచన సరళలో మార్పు వస్తే మాకంటే కఠినంగా పనిచేయచ్చు. నాకంటే కఠినంగా పనిచేయచ్చు. అతను పనిచేసే శైలిలో, ఆలోచనలో భిన్నం వస్తుంది. ఆ భిన్నం ఏమాత్రం మాకు అనుకూలమైనా మాకు ఇంకా బ్రహ్మాండంగా పనిచేసేవాళ్ళు అవుతారు. నక్సలిజం నేరతాం, నక్సలైట్ నేరం గుర్తెట్టుకోవాలి. నక్సలిజం ఇస్ డిఫరెంట్. నక్సలైట్ ఒక వ్యక్తి నక్సలైట్ అవడానికి, నక్సలిజాన్ని ఫాలో అవడానికి చాలా తేడా ఉంది. ఇప్పుడు క్యాపిటలిజం, లెనినిజం, మావోయిజం, నక్సలిజం ఇవన్నీ కూడా ఇజమ్స్ ఉంటాయి. ఆ ఇజమ్స్ మీద ఇంట్రెస్ట్ తోటి ఆ మనిషి అటు వెళ్తాడు. ఆనాడున్న పరిస్థితుల్లో అలా వెళ్ళారు. ఇవాళ బతుకు తెరువుకి లోటు లేదు కాబట్టి మారుతాం. కానీ భౌతికమైనటువంటి మీకు నాకు ఆలోచనలో తేడా ఉండవచ్చు. నా ఆలోచనతో మీరు విభేదించవచ్చు. మిమ్మల్ని భౌతిక నిర్మూలన నేను చేయకూడదు కదా. ఆ భౌతిక నిర్మూలనకి వెళ్ళడం వల్ల ఈ పరిస్థితి. అంటే సహకరించకపోవటం, కూటమి ప్రభుత్వం అనే సందర్భం వచ్చినప్పుడు సహజంగా సమన్వయంతో కూడుకున్నటువంటి వ్యవహారం నడుస్తుంది. సమన్వయము, అధికారానికి 3 పార్టీలు కలిపి ఈ యొక్క రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాం. అందరూ ఆశించిన మేరకు ఫలితాలు రాకపోవచ్చు. అధికార పంపిణీలో కానీ వాటిల్లో కానీ కొంత ఇబ్బందులు, బట్ సార్ట్అవుట్ చేసుకుంటాం డెఫినెట్గా. ఒక్క కారణం చేత ఈ విడాకులు ఇవ్వలేంగా. సంసారంలో చాలా గొడవ వస్తే విడాకులు వస్తాయి, ఒక్క కారణంతో వదులుకోలేము. తెలుగుదేశంలో గురు విజయాలు ఎక్కువ ఉన్నాయి సార్. 5 గ్రూపులు 6 గ్రూపులు అలా ఉన్నాయి. వాళ్ళే సరిగ్గా కావడం లేదు. అలాంటి సార్ కూడా సహకరించడం లేదు. ఆంధ్ర ప్రజల్లో ఏమో బీజేపీ ఎమ్మెల్యేగా గెలిపించడం జరిగింది కానీ మాకు మార్పు అనేది రావడం లేదు కదా అనే ఒక ఫీలింగ్ ఉంది. దాని గురించి తెలుగుదేశంలో గ్రూపులకి బీజేపీ ఎమ్మెల్యే గారు ఏం చేస్తాడు? వాళ్ళ పార్టీలు సార్ట్అవుట్స్ అని వాళ్ళు చేసుకోవాలి. మా పార్టీ నుంచి ఆ పార్టీకి ఏదైనా ఇబ్బంది అయితే మా ఎమ్మెల్యే గారు నడుస్తుంది. మేము ఏమైనా ఇబ్బంది పెట్టినా, మా వల్ల ఏదైనా ఇబ్బంది ఉన్నా మమ్మల్ని అడిగితే మేము సమాధానం చెప్పుకుంటాం. వాళ్ళ గ్రూపులు వాళ్ళే సరి చేసుకోవాలి. వాళ్ళు లోకేష్ గారు, వాళ్ళ చంద్రబాబు నాయుడు.